కానీ మీరు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పలు సందర్భాల్లో ప్రధానమంత్రి కలిసి వస్తున్నారు. మీరు ఢిల్లీకి వెళ్ళి కలిశారు, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తున్నారు. మీరు ఢిల్లీకి వెళ్ళి కలిశారు, మీరు ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మీరు కలిశారు. మరి ఎస్సీ వర్గీకరణ మీద మీరు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎందుకు వర్గీకరణ మీద ప్రస్తావించలేదు? పలు వేదికలు ప్రధానమంత్రితో మీరు పంచుకున్నప్పుడు వేరే విషయాలు మాట్లాడినట్టున్నది కానీ వర్గీకరణ అంశాన్ని ఎందుకు ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించలేదు? ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కలదాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మాకు విజ్ఞప్తి చేసిన మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కలిసినప్పుడు వర్గీకరణ అంశం ఎందుకు మాట్లాడలేదు? లేదా వేదికల మీద మీరు పలు విషయాలు ప్రధానమంత్రి దృష్టి తీసుకుంటున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? పోనీ ఇప్పుడు ముఖ్యమంత్రే కదా, మరి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఈ మూడింటికి జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అనేసి కూడా స్పష్టం చేస్తున్నాం. మాటలు రేవంత్ రెడ్డి గారి కోటలు దాటున్నాయి కానీ చేతల్లో మాత్రం మా విషయంలో మాత్రం నాగేల విషయంలో మాత్రం శూన్యంగా కనిపిస్తున్నది. ఆయన చేసేది లేదని, ఆయన తీయటి మాటలు నాగేలకు చెప్తూ ఆయన మాలలకే పెద్దపీట చేస్తున్నాడనే విషయం కూడా స్పష్టంగా అనుకోవుతుంది. మాకు అవకాశాలు కాంగ్రెస్ దక్కకపోవడానికి, మాలలకి అవకాశాలు దక్కడానికి ప్రధాన కారణంలో ఒకటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పిలువబడుతున్న మల్లికార్జున ఖర్గేనే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మాల. రెండోది అక్కడ కాంగ్రెస్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ కు చైర్మన్ గా ఉన్న సిడబ్ల్యూసీ మెంబర్ కూడా కొప్పరాజు మాల. వాళ్ళిద్దరు పలుకుబడితోటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి అండగా నిలబడుతూ వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మల్లు కుటుంబానికి అండగా నిలబడడానికి కారణం వివేక్ వెంకటస్వామి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు అడగడానికి కారణం ఏంటంటే వీళ్ళతో పెట్టుకుంటే వీళ్ళకు కాదంటే మాదిగల వైపు నిలబడితే ఎక్కడ మల్లికార్జున ఖర్గేతో నా ఉన్న పదవిని కూడగొడతారు అని, ఎక్కడ కొప్పరాజు చెప్పించి నా ఉన్న ముఖ్యమంత్రి పదవిని కూడగొడతారని చెప్పి ఒక భయంలో ఉండి అభద్రత భావంలో ఉండబడే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకే పెద్దపీట వేయడానికి, అంటే అధిష్టానానికి ఆయన మీద మాల వైపు చేయ ఫిర్యాదు పోకుండా చూసుకోవడానికి, ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి మాదిగలకు వెన్నుపోటు